కన్నడలో పుట్టన్న కనగాల్ తెరకెక్కించిన నాగరహావు సినిమా ఆధారంగా తెలుగులో కోడినాగు చిత్రం రూపొందింది. కెఎస్ ప్రకాశ్రావు దర్శకత్వంలో తెరకెక్కిన కోడినాగు చిత్రాన్ని కౌముది పిక్చర్స్ పతాకంపై ఎంఎస్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి పెండ్యాల సంగీతం సమకూర్చగా ఆచార్యాత్రేయ మల్లెమాల పాటలు పలికించారు. శోభన్ బాబు, చంద్రకళ, లక్ష్మి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన ఈ ప్రేమ కథ అప్పటి యువతను విశేషంగా ఆకట్టుకుంది. కన్నడ నాగరహావు సినిమాతోనే విష్ణువర్ధన్ హీరోగా పరిచయం అయ్యారు. అందులో బారే బారే సాంగ్తోనే మన దేశంలో తొలిసారి స్లో మోషన్ టెక్నిక్ తెరపై కనిపించింది. దానిని అనుసరిస్తూ తరువాత పలు చిత్రాలు రూపొందాయి. అదే తీరున కోడినాగులోనూ నాలో కలిసిపో అంటూ సాగే పాట స్లో మోషన్లో తెరకెక్కింది. కోడినాగులో హీరో తన గురువు మాటను జవదాటడు. ఆయన కోరికపై తన ప్రేమను కూడా చంపుకుని ప్రేమించిన అమ్మాయిని వద్దనుకుంటాడు. తరువాత ఓ క్రైస్తవ అమ్మాయిని ప్రేమిస్తాడు. తాను మొదట ప్రేమించిన అమ్మాయి పరిస్థితుల ప్రభావం వల్ల వేశ్యగా మారడం చూసి తట్టుకోలేడు. ఓ క్రైస్తవ అమ్మాయిని పెళ్లాడడం ఇష్టం లేని హీరో కన్నవారు గురువుకు విషయం చెబుతారు. మళ్ళీ గురువు హీరోను ఆ ప్రేమను కూడా వదులుకోమంటాడు. ఈసారి ప్రేమకే ప్రాధాన్యమిస్తూ తన ప్రేయస్తో కలిసి ఆత్మహత్య చేసుకుంటాడు హీరో. ఈ కథను విహారానికి వచ్చిన పాఠశాల విద్యార్థులకు ఓ ముసలాయన చెప్పడంతో సినిమా మొదలవుతుంది. నిజానికి నాగరహావు చిత్రం స్ట్రెయిట్ లీనియర్ ఫార్మాట్లో రూపొందింది. ఆ కథనే తెలుగువారికి వైవిధ్యం కోసం ఫ్లాష్ బ్యాక్ లో చెప్పారు దర్శకుడు కెఎస్ ప్రకాశ్రావు. ఏదేమైనా కోడినాగు నటునిగా శోభన్ బాబుకు మంచి పేరు సంపాదించి పెట్టింది. కానీ నిర్మాత ఎంఎస్ రెడ్డికి లాభాలేమీ రాలేదు.